మహారాష్ట్రలో కామెడీ హద్దులు దాటుతోంది. రణవీర్ అహ్లబాదియా వ్యవహారం చల్లారక ముందే మరో స్టాండప్ కమెడియన్ నూరు పారేసుకున్నాడు. రాజకీయాలపై సెటైర్లు వేసి నాలుగు ఖర్చుకున్నాడు. షిండేను టార్గెట్ చేసిన కునాల్ కమ్రాపై మహారాష్ట్ర పాలకపక్షం కారాలు మిరియాలు నూరుతూ ఉంటే హాస్యానికి సంఖ్యలు వేస్తారా అంటూ ఫడ్నవీస్ సర్కార్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది విపక్ష కూటమి. మహారాష్ట్ర రాజకీయాల్లో కామెడీ దుమారం. కునాల్ కమ్రా కామెంట్స్ పై అధికార విపక్షాల డైలాగ్ వార్. క్షమాపణ ఎందుకు చెప్పాలని ప్రశ్నిస్తున్న కునాల్. కమ్రా వివాదంతో మూతపడిన హేబిటాట్ క్లబ్. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా జోకులు సెటైర్లకే కాదు, వివాదాలకు కేంద్ర బిందువే. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కమ్రాకు వ్యతిరేకంగా మద్దతుగా డైలాగ్ వార్కు దిగాయి అధికార విపక్షాలు. కునాల్ వ్యాఖ్యలను ఖండించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. अगर जानबूझकर अपमानित करने का और इस प्रकार से इतने बड़े नेताओं को बदनाम करने का काम अगर कोई करेगा तो मुझे ऐसा लगता है कि उसको सहन नहीं किया जाएगा. उस पर जो भी कानूनन कार्रवाई है वो कार्रवाई की जाएगी. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మాత్రం కునాల్ కమ్రాకు మద్దతుగా నిలిచింది. తన పాటలో తప్పేం లేదంటోంది. కునాల్ పై కేసు నమోదు చేయడంపై స్పందించిన శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ద్రోహిని ద్రోహి అనడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. कुणाल कामरा ने मुझे नहीं लगता कुछ गलत कहा है. गद्दारों को गद्दार करना ये किसी पर हमला करने की बात नहीं है. जो गद्दार है वो गद्दार है. ముంబై ఖర్ ఏరియాలోని ది యూని కాంటినెంటల్ హోటల్లో ఉన్న హ్యాబిటాట్ కామెడీ క్లబ్ లో ఆదివారం రాత్రి కునాల్ కమ్రా షో జరిగింది. ఇందులో మహారాష్ట్ర రాజకీయాలపై కమ్రా ఓ జోక్ వేశాడు. ఏక్నాథ్ షిండేను ద్రోహిగా అభివర్ణిస్తూ దిల్ తో పాగల్ హై అనే హిందీ పాటను మార్చి పాడాడు. దీనికి సంబంధించిన వీడియోను శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్ లో షేర్ చేశారు. అది వైరల్ కావడంతో షిండే సేన కార్యకర్తలు రెచ్చిపోయారు. కునాల్ కామెడీ షో జరిగిన హోటల్ పై దాడి చేశారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ క్లబ్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కునాల్ కమ్రాపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కునాల్ కమ్రాకు డబ్బులిచ్చి కావాలని షిండేకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారని శివసేన ఆరోపిస్తోంది. వారు ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తోంది. అయితే కునాల్ మాత్రం తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని వాదిస్తున్నాడు. విపక్షాలు తనకు డబ్బులిచ్చినట్టు నిరూపించాలని సవాల్ చేశాడు. ఈ విషయంలో తాను అసలు చింతించడం లేదని ముంబై పోలీసులకు తెలిపాడు కునాల్ కమ్రా. ప్రస్తుతం అతడు తమిళనాడులో ఉన్నాడు. కునాల్ కమ్రా వివాదం ఎఫెక్ట్ యూని కాంటినెంటల్ హోటల్ పై పడింది. బీఎంసీ అధికారులు బుల్డోజర్ యాక్షన్ కు దిగడం సంచలనంగా మారింది. మరోవైపు కమ్రా వివాదం నేపథ్యంలో తమ క్లబ్ ను మూసివేస్తున్నట్లు హ్యాబిటాట్ స్టూడియో ప్రకటించింది.